మాజీ పార్లమెంట్ సభ్యురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు గతంలో బీఆర్ఎస్ ఉద్యమ నేతగా, జాగృతి నాయకురాలిగా అంటే వారి పాత్ర పోషించింది మనకు తెలుసు. అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో భారత పౌరులు వారి అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇక్కడ కవిత గారు వారు ఏదైతే వారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు సందర్భంగా ఇలా గతంలో వారు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్ననాడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత అటు ఒక కుటుంబ సభ్యురాలిగానే కాకుండా ఉద్యమ నేపథ్యం కూడా మనకు తెలుసు అని చెప్పంటుంది. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు 2020 ఐ బిలీవ్ 2021 అదే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయటము, డిప్యూటీ స్పీకర్ 2001 శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం, దాంతోపాటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయటం, యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఇది సాధ్యమేనా అని భావిస్తున్న తరుణంలో ఇవాళ యావత్ సమాజాన్ని జాగృతి చేయడంతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలన్నింటినీ కూడా అనుకూలంగా స్పందింపచేయటం అది గొప్ప విషయం అని చెప్పంటున్నాను. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధన వీళ్ళ బట్ ఫర్ కేసీఆర్ వారితో మాత్రమే ఏదైతున్నదో వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుసాధ్యమైందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ కవిత గారు కూడా ఏదైతున్నదో వీళ్ళ కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా వచ్చింది వీళ్ళ తెలంగాణ రాష్ట్రం. అటువంటి కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడతావు తల్లి? వాళ్ళు ఏదైతుందో నువ్వు ఎంత రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనలేదు, కర్కోట కూడా ఒక మాట అన్నది చెప్పండి, అన కూడా అనలేదు. అది వెలుగు మట్ల గురించి ఒకటే మాట అన్నది. కర్కోట కూడా ఒక పదం వాడింది, వెలుగు మట్ల గురించి మాట్లాడింది. నేను మొత్తం గమనించిన మొత్తం మాట్లాడిన స్క్రీన్ అంతా ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద. ఏదో ఒక రాజకీయ పార్టీ రూపొందించి ఏర్పాటు నేను ఇవాళ రేపు మా మిత్రులు ఎవరైనా సర్పంచ్ పోటీ చేయాలనుకుంటారే, వాళ్ళ లక్ష్యం సర్పంచ్ ఇదివరకు ఉన్నోడి మీద ఎట్లా గెలవాలని ఉండాలి. అది పెట్టేసి ఇవాళ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నేను ఏ విధంగా ఆటంకపరుస్తా, ఏ విధంగా నిలువరింపజేయగలుగుతా, ఇదానమని బీఆర్ఎస్ పార్టీ నిలువరింపజేయడం నువ్వు కాదు, ఎవడు వచ్చినా ఏం కాదు పో చెప్పంటాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం నిలువరింప చేయటం నీవు కాదు కదా. రేవంత్ రెడ్డి అయిపోయింది పని.
ఏమైపోతుంది? రేవంత్ రెడ్డి గారి బి టీమ్గా తయారవుతుందా? రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు రూపకల్పన చేసే విధంగా, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు రూపకల్పన చేసే విధంగా బి టీంను రంగంలో తీసుకుని కనబడుతుంది. నువ్వు ఏ టీంతో కనబడి బి టీంతో అవుతాదా? గేమ్లో ఏ టీం అనుకుంటారు, ఏ టీంతో కనబడి బి టీంతో అవుతుందా? ఇప్పుడు బి టీం రంగంలో తీసుకుని కనబడుతున్నది. అది కాదమ్మా, ముందు అందరి లక్ష్యం ఒకటి చేసుకుందా. ముందు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరగడే విధంగా ఆ రేవంత్ రెడ్డి ఆయన తొలగించడానికి కొరకు ఏదైతుందో ప్రయత్నం చేద్దాం. చెయ్యి, నువ్వు కూడా యుద్ధం చేయి ప్రతిపక్ష పార్టీగా, సంతోషపడతాం. నువ్వు యుద్ధం చేయి ప్రతిపక్ష పార్టీగా, సంతోషపడతావు అని చెప్పి అంటున్నావు. నువ్వు ప్రతిపక్ష పార్టీగా ఉద్యమం చేస్తే తెలంగాణ సాధన కొరకు ముందు పోవడం జరిగిందో, కవిత గారు కూడా ఏదైతుందో మరి అందులో చేరి తెలంగాణ ఉద్యమం బలోపేతం కానివ్వండి, జాగృతి ద్వారా జనాన్ని చైతన్యపరచడానికి ప్రయత్నం చేయడమే కానీ ఆమె పాత్ర కూడా పోషించింది. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీతో విభేదాలు రావచ్చు, మీకు కేసీఆర్ గారితో విభేదాలు రావచ్చు, మీకంటూ మీరు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన చేయవచ్చు. కానీ గత వాస్తవాలను విస్మరించడం అనేది సరైనది కాదు. వీళ్ళ కేసీఆర్ గారు లాంటి గొప్ప మనిషి, మనసున్న మనిషిని మరమనిషిగా పేర్కొనడం, మరి ఆమె నోరు ఎట్లా వచ్చిందో నాకైతే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటాను. మరమనిషి అంటే హృదయం లేని మనిషి అన్నట్టు. అసలు కేసీఆర్ గారికి హృదయం అంటూ లేకుంటే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్ గారికి హృదయం అంటూ లేకుంటే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం లేదు అని చెప్పంటున్నాను. వీళ్ళ 2 పర్యాయాలు వారు ముఖ్యమంత్రిగా, అంటే తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి గురించి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు వీళ్ళ కవిత గారు పేర్కొన్నట్టు అది కాళేశ్వరం ప్రాజెక్టే కానీ, పాలమూరు రంగారెడ్డే కానీ, ఆర్డీసే కానీ, ఇంకా ఆమె చెప్పాను మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, అంటే నిజంగా కూడా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలను మనం ఊహించలేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని చెప్పని భావించినప్పటికీ అది సాధ్యం కాలేని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇటు సాగు సంబంధించే కానీ, త్రాగునీటికి సంబంధించే కానీ, పారిశ్రామిక అవసరాలకే కానీ ఉన్న ఏకైక జీవనాధారం ఏదైతుందో ప్రాణహిత నదీ జలాల వినియోగం.